వెనుకబడిన తరగతుల్లో రాజకీయ విప్లవం మొదలైందని బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సర్పంచ్ ఎన్నికలతో, పల్లెల్లో మున్సిపల్ ఎన్నికలతో పట్టణాలలో బీసీలు ప్రభంజనం సృష్టించారని తెలిపారు. 66 మంది మున్సిపల్ చైర్మన్లు, 4 మేయర్లుగా బీసీలు ఎంపిక అయ్యారని, ఇది బీసీల చరిత్రాత్మక విజయమన్నారు. 42% బీసీల రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో జనరల్ స్థానాలలో ఓసీలతో పోటీపడి బీసీలు గెలుపొందారని వెల్లడించారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీసీని సీఎం చేసే దిశగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా బీసీ వాదం గెలిచింది. బీసీలు రాజకీయంగా బలపడ్డాం. అదేవిధంగా పట్టణాలలో కూడా బీసీ వాదం బలపడ్డది, బీసీలు రాజకీయంగా బలపడ్డాం. ఇప్పుడు పల్లె పట్టణం చుట్టూ వస్తున్నాం. రేపు మా యొక్క లక్ష్యం రాజ్యాధికారమే. ఒక బీసీ బిడ్డడు ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి. అదే మా లక్ష్యం. మా లక్ష్యాన్ని, మా గమ్యాన్ని ముద్దాడే వరకు మేము వెనకడిగేసే ప్రసక్తే లేదు. బీసీలకు సొంత రాజకీయ పార్టీ లేదు కాబట్టి అద్దె కొంపల్ లాంటి రాజకీయ పార్టీల కిరాయిలు ఎక్కువ ఉంటున్నారు. ఈ బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా బీసీల యొక్క రాజకీయ సత్తాను చాటి చెప్పాం. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీల రాజకీయ సత్తా చాటి చెప్తాం.